టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో. ఈరోజు మానవ సంక్షేమంలో జీవశాస్త్రం అనేటటువంటి టాపిక్ మీద బిట్స్ చూద్దాం. ఇది సిలబస్ వైజ్ గా చూసేటటువంటి వీడియోలో కంటిన్యూషన్. మనకు నెక్స్ట్ టాపిక్ మానవ సంక్షేమంలో జీవశాస్త్రం అనే టాపిక్ ఉంది. దాని మీద బిట్స్ అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న క్లారిఫికేషన్. హానికర సూక్ష్మజీవులు వీడియోలో వరిసెల్లా వ్యాక్సిన్ అనేది తట్టు పొంగుకి అని ఉంది. అది మిస్టేక్ లో పడింది. అది టైప్ చేసేటప్పుడు ప్రింట్ మిస్టేక్ లో పడింది. యాక్చువల్లీ వరిసెల్ల వైరస్ అనేది మచ్చొచ్చికి టీకా, తట్టుకి పొంగుకి అయితే ఎంఎంఆర్ టీకాని ఉపయోగిస్తారు. అదొక్కటే కరెక్షన్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ వన్, నిశ్శబ్ద మహమ్మారి అనగా మానవుడిని అతిథేయిగా చేసుకొని 130 కంటే ఎక్కువ పరాన్నజీవులు జీవిస్తున్నాయి. అయితే చాలా వరకు ప్రజలు తమలో ఉన్నటువంటి పరాన్నజీవి ఉనికిని గుర్తించలేరు. మానవుడిని అతిథేయిగా చేసుకొని 130 కంటే ఎక్కువ పరాన్నజీవులు జీవిస్తున్నాయి. అయితే మన లోపల పరాన్నజీవి ఉన్నప్పటికీ దానిని గుర్తించలేము. దీన్ని ఏమంటామంటే ఈ పరాన్నజీవత్వాన్ని నిశ్శబ్ద మహమ్మారి అని అంటాం. పరాన్నజీవులు మన బాడీలో ఉన్నప్పటికీ దాన్ని గుర్తించలేకపోతే దాన్ని ఏమంటాం? నిశ్శబ్ద మహమ్మారి అని అంటారు. సెకండ్ వన్, అద్భుత ఔషధాల మేధావి అని ఏ శాస్త్రవేత్తను పిలుస్తారు? అద్భుత ఔషధాల మేధావి అని ఏ శాస్త్రవేత్తను పిలుస్తారు? ఆన్సర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. ఎల్లాప్రగడ సుబ్బారావు గారిని అద్భుత ఔషధాల మేధావి లేదా అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఎల్లాప్రగడ సుబ్బారావు కనుగొన్న అంశాలు లేదా ఔషధాలేవి? ఎల్లాప్రగడ సుబ్బారావు కనుగొన్నటువంటి ఔషధాలు, ఇక్కడ ఔషధాలే మెన్షన్ చేశాను. ఫస్ట్ వన్, ఆంత్రవ్యాధి చికిత్సకు వాడేటటువంటి పోలిక్ ఆమ్లం. ఆంత్రవ్యాధి చికిత్సకు వాడే పోలిక్ ఆమ్లం. నెక్స్ట్, క్యాన్సర్ చికిత్సకు వాడేటటువంటి మేతో ట్రికెట్స్ అనేటటువంటిది. నెక్స్ట్, దీన్ని రుమటాయిడస్ ఆర్థరైటిస్ కి, సోరియాసిస్ లకు కూడా వాడతారు. ఫైలేరియాసిస్ కు వాడేటటువంటి డైఇథైల్ కార్బమజోల్ అంటే డిఈసి షార్ట్ కట్ లో అడగొచ్చు. డిఈసి అంటే డైఇథైల్ కార్బమజోల్. కలరా, ప్లేగు, టైఫాయిడ్లకు ఉపయోగించేటటువంటి టెట్రాసైక్లిన్, ఆరియోమైసిన్. అదేవిధంగా క్షయవ్యాధి నివారణకు ఉపయోగించేటటువంటి క్షయవ్యాధి యొక్క చికిత్సకు యూజ్ చేసేటటువంటి ఐసోనికోటినిక్ ఆమ్ల హైడ్రజైడ్. ఈ ఔషధాలన్నిటిని ఎల్లాప్రగడ సుబ్బారావు గారు కనుగొన్నారు. నెక్స్ట్ వన్, పరాన్న జీవనం అనేటటువంటి పదం ఏ పదం నుండి వచ్చింది? పరాన్న జీవనం అనే పదం ఏ పదం నుండి వచ్చింది? ఆన్సర్ పరాన్న జీవనం అనేది గ్రీక్ పదం. పరాన్న జీవనం అనేది గ్రీక్ పదం అయినటువంటి పారాసైటిస్ అనేటటువంటి పదం నుంచి వచ్చింది. దీనిలో పారా అంటే ఒకవైపు అని అర్థం, సైటోస్ అంటే ఆహారం లేదా గింజలు అని అర్థం. ఈ పారాసైటస్ అనేటటువంటి పదం నుంచి పరాన్న జీవనం అనే పదం వచ్చింది. ఇది గ్రీక్ వర్డ్. నెక్స్ట్ వన్, పరాన్నజీవులు రకాలు చూద్దాం. పరాన్నజీవులు అనేవి 5 రకాలుగా ఉంటాయి. పరాన్నజీవులని 5 రకాలుగా విభజించారు అనుకోవచ్చు. ఫస్ట్ వన్, బాహ్య పరాన్నజీవి, అంతఃపరాన్నజీవి, అధిపరాన్నజీవి, ఏకాతిథేయి పరాన్నజీవి, ద్విఅతిథేయి పరాన్నజీవి. ఈ విధంగా 5 రకాలుగా బాహ్య పరాన్నజీవి అంటే అతిథేయి శరీరం వెలుపల జీవించే పరాన్నజీవులని బాహ్య పరాన్నజీవులు అనొచ్చు. ఉదాహరణకి పేను, గజ్జిమైట్, శరీరాలకు ఉండేటటువంటి గోమర్లు, జలగలు, ఇవన్నీ కూడా బాహ్య జీవులకు ఉదాహరణ. నెక్స్ట్ వన్, అంతఃపరాన్నజీవులు అంటే అతిథేయి శరీరం యొక్క లోపలి భాగం పరాన్నజీవులు. అతిథేయి శరీరం యొక్క లోపలి శరీర భాగాల్లో జీవించే పరాన్నజీవులని అంతఃపరాన్న జీవులు అంటాం. మళ్ళీ ఇవి 3 రకాలు. అంతఃపరాన్న జీవులు 3 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్, కణాంతస్థ పరాన్నజీవులు అంటే ఇవి అతిథేయి కణాల లోపల జీవిస్తాయి. అతిథేయి యొక్క కణాల లోపల జీవిస్తాయి. ఉదాహరణకి ప్లాస్మోడియం వైవాక్స్, మలేరియా వ్యాధి కారకం ఉంది కదా, ఇది కణాంతస్థ పరాన్నజీవికి ఉదాహరణ. సెకండ్ వన్, కణాంతర లేదా కణజాల పరాన్నజీవులు.
అంటే ఇవి అతిథేయ యొక్క అవయవాలు లేదా కణజాలాలలోని కణాల మధ్య జీవిస్తాయి. అతిథేయ యొక్క అవయవాలు లేదా కణజాలాలలోని కణాల మధ్య జీవిస్తే వాటిని కణాంతర లేదా కణజాల పరాన్న జీవులు అంటాం. ఉదాహరణకి ఉకరేరియా బ్రాంకాప్టి. ఉకరేరియా బ్రాంకాప్టి. నెక్స్ట్ వన్ కుహర పరాన్న జీవులు. కుహర పరాన్న జీవులు అంటే ఇవి అతిథేయి శరీర కుహరాల్లో జీవిస్తాయి. అతిథేయి శరీర కుహరాల్లో జీవిస్తే వాటిని కుహర పరాన్న జీవులు అంటాం. ఉదాహరణకి ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్. ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్. సెకండ్ అయిపోయింది. థర్డ్ వన్ అధిపరాన్న జీవులు. అధిపరాన్న జీవులు అంటే ఒక పరాన్న జీవి లోపల లేదా పైన, ఒక పరాన్న జీవి లోపల లేదా పైన జీవించే మరొక పరాన్న జీవిని అధిపరాన్న జీవి అంటారు. అంటే ఒక పరాన్న జీవి లోపల ఇంకొక పరాన్న జీవి ఉంటే దాన్ని అధిపరాన్న జీవి అంటారు. ఉదాహరణకు టోడ్ చేప యొక్క మూత్రాశయంలో స్పీరోస్పోరా పాలిమార్పా అనే ఒక జీవి పరాన్న జీవిగా జీవిస్తుంది. టోడ్ చేప యొక్క మూత్రాశయంలో స్పీరోస్పోరా పాలిమార్పా అనే ఒక జీవి పరాన్న జీవిగా జీవిస్తుంది. మళ్ళీ దీని దేహంలో నోసిమా నొటాబిలస్ అనే ఇంకొక పరాన్న జీవి అధిపరాన్న జీవిగా జీవిస్తుంది. టోడ్ చేప మూత్రాశయంలో స్పీరోస్పోరా పాలిమార్పా అనేది పరాన్న జీవి. దాని లోపల నోసిమా నొటాబిలస్ అనేది ఇంకొక పరాన్న జీవి ఉంటుంది. కాబట్టి దాన్ని అధిపరాన్న జీవి అని పిలుస్తాం. ఫోర్త్ వన్ ఏక అతిథేయి పరాన్న జీవి. ఏక అతిథేయి పరాన్న జీవి అంటే ఒకే అతిథేయి లోపల జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటే అలాంటి పరాన్న జీవులని ఏక అతిథేయి పరాన్న జీవులు అంటాం. ఒకే అతిథేయి లోపల జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటే అలాంటి పరాన్న జీవులని ఏక అతిథేయి పరాన్న జీవులు అంటాం. ఉదాహరణకి ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్. ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్. ఫిఫ్త్ వన్ ద్వి అతిథేయి పరాన్న జీవులు. ద్వి అతిథేయి పరాన్న జీవులు ఈ పేరు రెండు అతిథేయులలో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటే అలాంటి పరాన్న జీవులని ద్వి అతిథేయి పరాన్న జీవులని అంటాం. ఉదాహరణకి ప్లాస్మోడియం వైవాక్స్, ఉకరేరియా బ్రాంకాప్టి ఇవన్నీ. ఇక్కడితో పరాన్న జీవులు రకాలు అయిపోయింది. ఇక్కడ ఇంకో చిన్న క్వశ్చన్. ఆంత్ర పరాన్న జీవులు అనగా ఆంత్ర పరాన్న జీవులు అంటే ఆహార నాళంలో జీవించే పరాన్న జీవులను ఆంత్ర పరాన్న జీవులు అంటారు. ఆహార నాళంలో జీవించే పరాన్న జీవులను ఆంత్ర పరాన్న జీవులు అంటారు. ఉదాహరణకి ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అనేది ఇది ఒక ఆంత్ర పరాన్న జీవి. అదేవిధంగా ఇది ఒక కుహర పరాన్న జీవి కూడా. ఆంత్ర మరియు కుహర పరాన్న జీవి. తర్వాత ఎంటామీబా ఇస్టాలైటికా ఉంది కదా, ఈ ఎంటామీబా ఇస్టాలైటికా కూడా ఆంత్ర పరాన్న జీవి. అదేవిధంగా కణజాల పరాన్న జీవి. కణజాల పరాన్న జీవి. ఓకే, ఇంకా దీనికి కంటిన్యూషన్ ఉంది. అతిథేయి రకాలు ఉంది, అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరికైనా మన వీడియోలు కనుక ఉపయోగపడుతున్నాయి అనుకున్నట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొకరికి రికమెండ్ చేయబడుతుంది. కాబట్టి కంపల్సరీ వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు వీడియో మీద ఉన్నటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.